సో మరి ఫోర్త్ మిస్టేక్ ఏంటంటారు పేరెంట్స్ ఎక్కువగా చేసేది? ఇది అతి ముఖ్యమైనటువంటిది. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్స్ని అర్థం చేసుకోకపోవడం. ఓకే. మరి ఏంటి పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్ని అర్థం చేసుకోకపోవడం ఏమిటంటే, చాలా లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ కాంటెక్స్ట్కి ఉపయోగపడేటువంటి 3 చెప్తా. ఒకటి కాన్సెప్చువల్ లెర్నరా, ఎగ్జామ్ లెర్నరా, లేదు క్రియేటివ్ లెర్నరా. ఈ 3 చూద్దాం, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా. మీ పిల్లలు ఈ 3 ఏదో ఒక దానికి చెంది ఉండాలి. ఓకే. కాన్సెప్చువల్ లెర్నర్ అంటే వీళ్ళు కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటారు, రైట్? ఆ ఎగ్జామ్కి సంబంధించి చక్కగా అర్థం చేసుకుని ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తారు. ఇది బోర్డు విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే అక్కడ వరకు సరిపోద్ది. ఇప్పుడు ఏ బోర్డు అయినా సరే, ఇప్పుడు స్టేట్ బోర్డు అనుకోండి, కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుని కొన్ని క్వశ్చన్స్ బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు అదే సిబిఎస్ఈ ఉందనుకోండి, ఇప్పుడు కొంచెం టఫ్ చేస్తున్నారు. అది కూడా మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నట్లయితే అప్లికేషన్స్ మరీ అంత చేయలేకపోయినా పర్వాలేదు, మంచి మార్క్స్ వస్తాయి. కరెక్ట్, రైట్? సో అలాగే వేరే బోర్డ్స్ ఏది తీసుకున్నా సరే, సో ఎక్సెప్ట్ సపోజ్ ఐబీ కానివ్వండి, ఐబీలో పర్టికులర్గా చూస్తే కొంచెం ఏంటంటే మోర్ అప్లికేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కొంచెం కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా ఆ నెక్స్ట్ లెవెల్లో బాగా ప్రాక్టీస్ చేయటము, రైట్, అప్లై చేయటము, ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది కొంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సిబిఎస్ఈ కన్నా కొంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఏదేమైనా ఏమిటంటే ఓవరాల్గా కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుని కొంత మినిమం ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ బోర్డు వరకు మార్క్స్ వచ్చేస్తాయి 10th వరకు. మనం అందుకే చాలా మంది అవరే ఇప్పటి వరకు 90% అబవ్ వచ్చేటువంటి పిల్లలు ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది దానికి సమాధానం చెప్పరు. ఇది ఒక రీజన్. ఇక రెండోది ఉంటుంది ఎగ్జామ్ లెర్నర్. సో ఎగ్జామ్ లెర్నర్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి వారం రోజులు, 10 రోజులు, లేదా ఒక నెల రోజుల ముందు, అంటే అంతకుముందు ఏమీ చెయ్యరు. సో ఆ కొన్ని రోజులు బాగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ ప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే 2 అతి ముఖ్యమైనటువంటి విషయాలను చూడాలి. ఎగ్జామ్ లెర్నర్, ఇతని మార్కులు కొంచెం తక్కువ వచ్చినా మొదటి వాళ్ళతో లేదో తర్వాత 3వ వాళ్ళతో పోల్చినప్పటికీ ఇక్కడ చూడాల్సినటువంటి స్ట్రెంగ్స్ ఏమిటి? తక్కువ టైంలో ప్లానింగ్ చేయడం ఎంత గొప్ప విషయం. కరెక్ట్. వీళ్ళ లెర్నింగ్ని ఎగ్జామ్కి అనుగుణంగా అనుసంధానం చేసి వాళ్ళ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడం ఎంత గొప్ప విషయం. కరెక్ట్, రైట్? అంతేకాకుండా అన్ని నెలల పాటు చదవకుండా ఈ తక్కువ టైంలో చదివి బాగా ప్రజెంట్ చేస్తున్నారు, సాటిస్ఫాక్టరీగా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఆ తక్కువ టైంలో ఎంత ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు, అవును, ఇది చూడరు మనం ఎవరు.